ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతిరోజు వేకువనే లేచి దేవుని వాగ్దానములు విని మన యొక్క దినచర్యలు ప్రారంభించటం వలన ఆ దేవాది దేవుని మెండైన దీవెన ఆశీర్వాదములు కలుగును. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 12వ వచనం. యెహోవా యందు భయభక్తులు గల వాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. ఆమెన్. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు గలవారు ఏ మార్గములో నడవాలో, ఎలా జీవించాలో, ఈ లోకంలో ఒక నిజ క్రైస్తవునిలా ఎలా నడుచుకోవాలో, లోకానుసారుల మధ్య, మూర్ఖుల మధ్య, మోసపూరితమైన మనుషుల మధ్య, గర్విష్ఠుల మధ్య, అహంకారుల మధ్య ఎలా జీవించాలో మన పరమ తండ్రి అయిన దేవుడు మనకు తెలియజేయగలరు. కావున ప్రియ సహోదర సహోదరి, దేవుని యందు నిరీక్షించిన వారముగా, ఒక విశ్వాసిగా, ఒక విశ్వాసురాలుగా ఈ లోకంలో ఎలా జీవించాలి అని దేవుడు మనకు తెలియజేయగలరు. దేవుని వాక్యమునకు లోబడదాం, చెడు మార్గములన్నీ విడిచిపెడదాం, ఆ దేవాది దేవుని వెంబడిద్దాం. మన జీవిత ప్రయాణంలో అనేక శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు సంభవించినప్పుడు, ఎటు దిక్కుతోచని పరిస్థితులు ఏర్పడినప్పుడు దేవునికి ప్రార్థన చేయాలి. ఆయనకు మొరపెట్టుకోవాలి. శుద్ధ హృదయంతో దేవునికి ప్రార్థన చేయాలి. బైబిల్ చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని స్తుతించి ఆరాధించాలి, దేవుని గణపరచాలి. విరిగి నలిగిన హృదయంతో దేవునికి ప్రార్థన చేయాలి, కన్నీటి ప్రార్థన చేయాలి. దేవుడు ప్రార్థనకు జవాబు ఇస్తారు. మనం ఊహించిన వాటికన్నా అధికముగా దయచేయగలరు. మన సమస్యలు అన్నిటి నుండి తప్పించి, మన వేదన బాధలు అన్నిటినీ తీర్చి ఉన్నతమైన స్థితిలో నిలబెడతారు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాము తండ్రి. మీరు గొప్ప దేవుడవు, శక్తివంతుడవు, సర్వాధికారివి. మీకు స్తోత్రములు. గడిచిన దినమంతా మీ చల్లనైన రెక్కల నీడలో కాచి కాపాడినందుకు మీకు స్తోత్రములు. మరి ఒక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రములు. మీ ప్రియబిడ్డల యొక్క అవసరతలు, అక్కరలు, కొరతలు తీర్చండి. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగానే మీ కృప ఉంచండి. భర్తను కోల్పోయి వేదనలో ఉన్న వారిని ఆదుకోండి. వారి యొక్క వేదన బాధల నుండి విముక్తి దయచేయండి. వారి యొక్క కుటుంబానికి ఆదరణ కలుగజేయండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కూలి పని వారిని కాపాడండి. వారు చేయుచున్న పనుల్లో, రాకపోకల్లో కాపాడండి. ట్రాన్స్ఫర్స్ నిమిత్తము అప్లై చేసుకున్న బిడ్డలకు వారు కోరుకున్న ప్రాంతాల్లో ట్రాన్స్ఫర్స్ అవులాగున మీ కృప ఉంచండి. బీదలను కనికరించండి. వారి యొక్క వేదన బాధల నుండి విడుదల దయచేయండి. వారికి కావలసిన ఆర్థిక వనరులను దయచేయండి. దిక్కులేని వారిని, దీనులను, బీదలను కనికరించండి. అనాథులను కనికరించండి. వారికి కావలసిన సదుపాయములు దయచేయండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. వికలాంగులను కాపాడండి. వారికి సాటి అయిన సహాయకులను నియమించండి. వృద్ధులను కాపాడండి. వృద్ధాప్యంలో వారికి సాటి అయిన సహాయకులను నియమించండి. గృహిణులను కాపాడండి. వారి యొక్క శరీరంలో ఎటువంటి బలహీనతలు ఉన్నా యేసు నామంలో ఇప్పుడే విడుదల కలుగునుగాక. సంపూర్ణ ఆరోగ్యము దయచేయండి. ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.